హాయ్ టు ఆల్. ఈరోజైతే మనం మానసదేవి ఆలయం గురించి తెలుసుకుందాం మన వీడియోలో. లెట్స్ గో. ముందుగానైతే ఈ ఆలయానికి వెళ్ళడానికి 2 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి కరీంనగర్ మీదుగా గుండ్లపల్లె మీదకి వెళ్ళి అయితే ఒక రూట్ ఉంటుంది. ఇంకోటి వెంకట్రాపల్లె మీదకి వెళ్ళి వెమ్లవాడ రూట్లో ఇంకొకటి. ఈ 2 రూట్లు అయితే ఉంటాయి. సో ఇంతటి మహిమ గల ఆలయం మన తెలంగాణలో, మన కరీంనగర్ జిల్లాలో కాసింపేట గ్రామంలో వెలవడం అన్నది ఎంతో ఆనందదాయకం, అద్భుతం. సో ఇలాంటి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎంతో నిష్టతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ మన వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటూ మీరైతే వెళ్ళాలి. మనం ఫుల్ వీడియో కూడా చేశాము, చైర్మన్ గారి మాటల్ని. ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో చెప్పండి. మానసాదేవికి మీరు ఇంతకుముందు వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనకు ఎంతో ఆనందం, అదృష్టదాయకం. మీరు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళి ఉండకపోతే వెమ్లవాడ నుంచి 32 కిలోమీటర్లు, కరీంనగర్ నుండి కూడా 35-36 కిలోమీటర్లు డిస్టెన్స్లోనైతే ఈ ఆలయం ఉంటుంది. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళ కోసం ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్ళిన తర్వాత సంతానం కలిగిందని ఇక్కడి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరి మీద ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెమ్లవాడ ముచ్చట్లు.